హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. ఇప్పుడే కొరియన్ కంకరాజు మన వరుణ్ తేజ్ మూవీకి వెళ్ళొచ్చిన. ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ 4 డిజాస్టర్స్ లైక్ గని, ఆపరేషన్ వ్యాలంటైన్, మన గాంధీవదారి అర్జున్ అండ్ మట్కా, ఈ 4 డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న ఒక సినిమా మంచి పర్లేదు, బాగానే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దట్ టు ఎక్స్పెక్టేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ మేర్లపాక గాంధీ, బికాస్ ఆయన మంచి మంచి మూవీస్ ఇస్తాడు, కామెడీ మూవీస్ ఇస్తాడు. సో ఈ సినిమాలో కూడా కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది బికాస్ ఆఫ్ టీజర్స్ అండ్ ట్రైలర్స్. ఒక మంచి డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్తే మూవీ నన్ను ఎంగేజ్ చేసింది అంటే టు సమ్ ఎక్స్టెంట్ నాకు నచ్చింది. కంప్లీట్ నచ్చిందా, పిచ్చి పిచ్చి నచ్చిందా అంటే లేదు. సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి. బట్ మూవీ యొక్క క్రోనాలజికల్ ఆర్డర్ మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ 5 minutes పర్లేదు డీసెంట్ అనిపించింది. బట్ వెన్ కనకరాజు ఎంటర్ అవుతాడు, కనకరాజు ఎంటర్ అయినప్పుడు అమ్మా బాబోయ్ ఆయన భజన లిటరల్ చుట్టుపక్కల మొత్తం భజన చేస్తా ఉంటారు ఆయన గురించి. కనకరాజు తోపురా, వాడు మాస్ హీరోరా, వాడి కటౌటే క్రేజీ అన్నట్టు మా ఏం భజన, రొట్ట భజన భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు, ఏం గొప్ప దేనికి గొప్ప. అది కాకుండా వరుణ్ తేజ్ రావడమే దక్షిణాగర్ గట్టు సాంగ్ పడుతుంది. ఎంత ఆడ్ అనిపించింది అంటే అంత ఆడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్ కి సిచ్యువేషన్ లేదు. అది కాకుండా ఈ సాంగ్ లో వాళ్ళ హైట్స్ డిఫరెన్స్ కనిపిస్తాయండి. లిటరల్ ఎంత ఆబ్వియస్ కనిపిస్తాయంటే, ఈయనేమో టవర్ లెక్క 6 feet ఉంటాడు, ఈ పిల్ల మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టు ఉంటది. ఆ డిఫరెన్స్ చాలా ఆబ్వియస్ గా అనిపిస్తుంది. చాలా ఆడ్ పేరు అనిపించింది. దక్ష ప్లేస్ లో మన చిట్టి అలియాస్ మన ఫరియా అబ్దుల్లా ఉంటే ఇంకా మంచిగా అనిపించింది ఇలా ఆన్ స్క్రీన్ పేరు. అది కాకుండా నెక్స్ట్ వెంటనే విత్ ఇన్ 2-3 minutes ఫైట్ వస్తుంది. ఇంకెన్ని రోజులు రా హీరో ఇంట్రడక్షన్స్ లో ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక మాస్ డైలాగ్. ఆ మాస్ డైలాగ్ ఎంత రొట్ట మాస్ డైలాగ్ అంటే అంత రొట్ట మాస్ డైలాగ్. అదిరిపోలా అక్కడే సినిమా పైన హోప్స్ పోయినాయి. ఇంకా సినిమా దొబ్బింది అనుకున్నా. ఇది ఇట్లే ఉంటే గంగారు పనం అనుకున్నా కానీ నేనేం చేయలేకపోతున్నా. వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అన్నమాట. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథ. ఇప్పుడు వచ్చిందండి సత్య. లిటరల్ గా హోప్స్ అన్ని పాతాలని పడిపోయినాయి. ఆయన వచ్చి అలా లేపిండు. సత్య వచ్చిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ర్యాంపేజ్ సినిమా, ర్యాంప్ మోడ్. ఫస్ట్ హాఫ్ 1 hour ఇస్ హిల్ ఏరియాస్ టు ద కోర్ అండి. కొన్ని బ్లాక్స్ పడ్డాయి. లైక్ సత్య వరుణ్ తేజ్ తో కామెడీ, వీళ్ళ కెమిస్ట్రీ గానీ, ఒక బార్ లో ఒక సీన్ ఉంటది కొరియా వంతు, అది ఎక్సలెంట్ వండింది. మన సత్య వాళ్ళ ఫాదర్, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆయనతో సీన్స్ ఇట్లా ఆల్మోస్ట్ ఇలా 3-4 బిట్స్ పడ్డాయి, హిల్ ఏరియాస్. ఇది కాకుండా ఇంటర్వెల్ లో మూవీ ఇండియా నుంచి కొరియాకి షిఫ్ట్ అయిపోతుంది. మైండ్ బ్లోయింగ్ ఫైట్, పిచ్చి లేచిపోయిన ఫైట్. ఆ ఫైట్ లో అనిపించిన ఒకటే కొంచెం నెగిటివ్ పాయింట్ ఏంటంటే మన తమన్ దెబ్బేసిండు. బికాస్ మొత్తం ఓజీ సాంగ్స్ పెట్టేసిండు, ఓజీ మ్యూజిక్. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడకుండా సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. కొంచెం ఫన్ తీసుకెళ్తుండు, సీరియస్ తీసుకెళ్తుండు. వరుణ్ తేజ్ కి హెయిర్ స్టైల్ ఎవరు సెట్ చేసిర్రో, ఆ కాస్ట్యూమ్స్ ఎవరు సెట్ చేసిర్రో అని తన్నాలండి. ఆ ఏంటి ఆ పిలకలేంటి, ఆ జుట్టు ఏంటి, కింద ఇట్లా కోడి బుచ్చి లెక్క తెల్ల ఎంటికలేంది, ఎంత ఆడు కనిపించిండు. ఫస్ట్ హాఫ్ లో ఆయన చూస్తుంటే ఇట్లా ఒక గోల్డ్ లెక్క కనిపించిండు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎంత బక్వాస్ కనిపించింది అంత బక్వాస్ కనిపించిండు. బట్ అక్కడక్కడ మాత్రం వెన్ హీఈస్ వేరింగ్ సూట్, ఆ కొరియన్ సూట్ వేసుకున్నప్పుడు మాత్రం హీస్ లుకింగ్ లైక్ డామ్ స్టైలిష్. అది కాకుండా నార్మల్ సీన్ లో షర్ట్ ప్యాంట్ వేసుకున్నప్పుడు మాత్రం ఆ హెయిర్ ఇస్ వెరీ ఆడ్ అండి. అది కాకుండా ఫస్ట్ హాఫ్ సత్య హిలేరియస్ కామెడీ కదా, సత్య కామెడీ, రితికా నాయర్ వీళ్ళందరిది బానే ఉంది కదా. సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ పట్టుకొచ్చిరండి ఆ బుల్లిరాజు అని చెప్పి, పర్లేదు బానే ఉంది. అది కాకుండా వీటీవీ గణేశం పట్టుకొచ్చిర్రు. అమ్మా ఇంకా ఎన్ని రోజులు అయ్యా మేము ఆయన భరించాలి. ఆయన అదే కామెడీ, అదే వాయిస్ వేసుకొని, అదే రొట్ట ఎక్స్ప్రెషన్స్ తో. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. నాకు నిజంగా సెకండ్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ మేబీ ఒక 20 minutes ఆఫ్ పోర్షన్స్ విత్ వీటీవీ గణేశన్ అండ్ బుల్లిరాజు, ఇప్పుడు నాకు ఇరిటేషన్ వచ్చిందండి. లైక్ సినిమా ఏటో దొబ్బేస్తుంది, ఇక సినిమా రూట్ మారిపోయింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఎనర్జీ, ఫస్ట్ హాఫ్ ఉన్న హై, ఆ కామెడీ సెకండ్ హాఫ్ లో వర్కౌట్ అవుతలే అనుకున్నా. బట్ అగైన్ కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అంటే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ కాదు. అక్కడక్కడ మంచి మంచి బ్లాక్స్ పడుతున్నాయి. సత్య ఉన్న ప్రతి సీన్ హిల్లేరియస్ వెళ్తుంది. వరుణ్ తేజ్ కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ అటు గోస్ట్ లాగా, ఇటు నార్మల్, అటు గోస్ట్ ఇటు నార్మల్ పర్సన్ లాగా ఎక్సలెంట్ యాక్టింగ్ డెలివర్ చేసిండు. లిటరల్ కొన్ని సీన్లు అయితే పడి నవ్వుకుంటామండి. ఈవెన్ వరుణ్ తేజ్ కి రితిక్ నాయక్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఆ లవ్ పుట్టే సీన్ మాత్రం మరీ చిన్నప్పటి మన సినిమాలు చూస్తున్నాం కదా, ఒక మంచి పని చేస్తాడు, లేదా హెల్ప్ చేస్తాడు, హీరోయిన్ ఫ్లాట్ అయిపోతుంది. ఇంట్లో కూడా అదే అయింది. బట్ ఓకే పర్లేదు, యాక్సెప్టబుల్. ఇంకా సెకండ్ హాఫ్ లో మూవీ కొంచెం సాగుతుందేమో, ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అంత గొప్పగా వస్తలేదు. పర్లేదు, కొంచెం బేర్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎనర్జీ మాత్రం లేదు. ఇంకా పర్లేదు, క్లైమాక్స్ బాగుంటే అదే 10,000 అనుకున్నా, అక్కడ దుబ్బేసిందండి. ఎప్పుడైతే క్లైమాక్స్ స్టార్ట్ అయిందో, క్లైమాక్స్ ఎంత ఆర్టిఫిషియల్ ప్రోమాక్స్ అంటే ఒక గ్రౌండ్ సెటప్ పెట్టుకుంటారు సమాధుల్ది, ఎంత ఫేక్ రా, ఎంత ఆర్టిఫిషియల్ రా, మొత్తం గ్రీన్ మార్క్ కనిపిస్తుంది. అది క్లియర్లీ సెట్ లెక్క కనిపిస్తుంది. ఇది కాకుండా క్లైమాక్స్ లో ఏఐ వాడిర్రు, ఆ దయ్యాలది ఆత్మలది ఏఐ వాడిర్రు. అమ్మ తోడు నాకు లిటరల్‌గా థియేటర్ నుంచి వాకౌట్ చేద్దాం అనిపించింది. అంటే ఇంగా అక్కడ దాకా పర్లేదు బానే అనిపించిన మూవీ సడెన్‌గా ఎందుకు ఆ షిఫ్ట్ కొట్టేసిర్రు, అంత డ్రాస్టిక్ షిఫ్ట్. నాకు పిచ్చి కోపం వస్తుందండి. బికాస్ అంత మంచిగా తీసుకెళ్ళిన మూవీని ఎందుకు అట్లా చేసిర్రు? లిటరల్ మీ చేతులారా మీరే నాశనం చేసుకున్నారు అనిపించింది. సో ఈ క్లైమాక్స్ మాత్రం ఒక 10-15 నిమిషాలు మాత్రం నాకు డిస్కనెక్ట్ అండి.
సో స్టార్టింగ్ ఒక 20 మినిట్స్, మధ్యలో ఒక 10 నిమిషాలు, క్లైమాక్స్ ఒక 10 నిమిషాలు, ఓవరాల్ ఒక 45 మినిట్స్ అవుట్ ఆఫ్ 2.5 అవర్స్ మూవీ, 2 అవర్స్ 45 మినిట్స్ మూవీలో ఒక 40 నిమిషాలు పక్కన పెడితే మిగతా 2 అవర్స్ ఇస్ ఎంగేజింగ్. బట్ మూవీకి మేజర్ నెగటివ్ ఏంటంటే తమ్మన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమ్మన్ లిటరల్ గా ఓజీ మూవీ మిగిలిపోయిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ కొట్టిండు. కొన్ని సీన్లు మాత్రం లిటరల్ గా ఓజీ మ్యూజిక్. వరుణ్ తేజ్ కి 2 ఫైట్లు పడ్డాయండి. ఒకటి ఇంటర్వెల్ ఫైట్, ఒకటి బార్ లో ఫైట్, ఇంటర్వెల్ ఫైట్. సెకండ్ హాఫ్ లో ఒక మాఫియా ఫైట్ ఉంటది. పిచ్చి లేపిండి యాక్టింగ్ తో, యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. ఆ స్టైలిష్ మూవ్స్ గానీ, యాక్షన్ కొరియోగ్రఫీ గానీ, ఆయన కటౌట్ కి, ఆయన 10 మందిని కొట్టిన పర్సనాలిటీకి కటౌట్ కి మనం నమ్మేస్తాం. అది కాకుండా హీ హెస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ఆఫ్టర్ 4 బ్యాక్ టు బ్యాక్ రాడ్ మూవీస్. ఇందులో చాలా మంచి పర్ఫార్మెన్స్, మంచి యాక్టివ్ ఉంటాడు, చాలా యాక్టివ్ ఉంటాడు, హైపర్ యాక్టివ్ ఉంటాడు. అండ్ సత్యకి వరుణ్ తేజ్ కి మధ్య కెమిస్ట్రీ ఇస్ బ్యూటిఫుల్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం థియేటర్ లో పడి నవ్వుకున్నా నాకు పిచ్చి నచ్చింది. రితికా నాయర్ సాంగ్స్ వరకే అని కాకుండా సెకండ్ హాఫ్ లో కూడా మంచి రోల్ ఇచ్చిర్రు. ఇవన్నీ పక్కన పెట్టి సపోర్టింగ్ రోల్ లో అవసరాల శ్రీనివాస్ ఒక 10 నిమిషాలు ఏదో ఉన్నాడు, యాజ్ యూజువల్ చేసి వెళ్ళిపోయిన అంతే. మురళీధర్ గౌడ్ సత్య వాళ్ళ నాన్న లెక్కేసిండు. ఆయన భూతాల్ని వదిలించే మాంత్రికుడు లెక్కేసిండు. ఆయన ఉన్నది 2-3 సీన్లు అయినా కానీ హిల్లేరియస్ అనిపించినాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక సమాధుల దగ్గర సీన్ వస్తుంది, పిచ్చి నవ్వుకున్నా. సో ఇట్లా చాలా వరకు మేజర్ పోర్షన్ మూవీ వర్కౌట్ అయింది. ఒక 1.5 hours to 2 hours మూవీ పిచ్చి వర్కౌట్ అయింది. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. చిన్న పిల్లలతో పట్టుకెళ్ళండి, హెవీగా నవ్వుకోండి. సత్య మిమ్మల్ని 100% సాటిస్ఫై బయట పంపిస్తాడు. సత్య ఇమిటేటింగ్ అదర్ యాక్టర్స్, బాలయ్య బాబుని, సాయి కుమార్ ని, చిరంజీవిని, అందరికి గారు, హీరోస్ అందరికి గారు, రెస్పెక్టెడ్ గా చెప్తున్నా. వీళ్ళందరినీ ఇమిటేట్ చేస్తా ఉంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇమిటేట్ చేసినప్పుడు ఆ వాయిస్ మాడ్యులేషన్ అల్టిమేట్ అండి. నేను చెప్తున్నా కదా, సత్య విల్ మేక్ యువర్ 100%. లైక్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి గివ్ యూ ద వర్క్. ఇవన్నీ కాకుండా రితికా నాయర్ ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్. చాలా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, ఆడ్ ఎక్కడ లేదు. సో ఇది గైస్ నా రివ్యూ అంటారా, నా ఒపీనియన్ అంటే వాట్ ఎవర్ అండ్ కొరియన్ కనకరాజు. కమ్బ్యాక్ అంటే 100% కాదు, బ్యాడ్ అంటే డెఫినెట్లీ నాట్ ఎ బ్యాడ్. గుడ్ కి యావరేజ్ కి మధ్యలో ఉంది. బట్ డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్. క్లైమాక్స్ మాత్రం బలి, లిటరల్ గా ఆడియన్స్ బలి అండి, పెద్ద దెబ్బ క్లైమాక్స్ అయితే. సో ఇది గైస్ నా రివ్యూ. మీకు కనుక నా రివ్యూ వస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. మూవీ మనిషి జిందాబాద్.